ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చుందాం. ప్రభునామములో లెంట్లోని 5వ ఆదివార సాయంకాల ఆరాధనకు చేరివచ్చిన మీకు శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆదివారపు ఆరాధన కొరకు మనకు ఏర్పాటు చేయబడ్డ లేఖన భాగాలు, ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడ్డ లేఖన భాగాలు యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం నుంచి 59వ వచనం వరకు, మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. ఈ రెండు లేఖన భాగాలలో నుంచి ఈ సాయం వేళ ప్రభువు మనతో మాట్లాడే మాటలు మనము వినటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అధికారాన్ని ప్రశ్నించటాన్ని మనము చూస్తాం. 39వ వచనం నుంచి మీరు చూస్తే 39వ వచనం నుంచి నీవు అపవాది సంబంధివి అన్నట్లుగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహామును తీసుకొని వచ్చి ఒక సందర్భాన్ని, ఒక సంగతిని ఇక్కడ వివరిస్తూ ఉండటాన్ని మనం చూస్తాం. 39వ వచనంలో, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారు. అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాడు. ఈ సంభాషణ ఇలా కొనసాగుతుంది. వారు తుదకు ఏమంటూ ఉన్నారంటే, నువ్వు దయ్యం పట్టిన వాడవు, దయ్యాల శక్తి వలన నువ్వు ఈ పనులు చేస్తూ ఉన్నావే కానీ నీవు దేవుని కుమారుడువు కాదు, దేవుని సంబంధివి కాదు. ఇది వారు వేసిన ముద్ర. యేసుక్రీస్తు ప్రభువారు మీరు నన్ను అవమానిస్తూ ఉన్నారు అన్న మాట కూడా. అయితే ఈ భాగములో మనం ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన వ్యక్తి అబ్రహాము, ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పిన సంగతి, మీరు అబ్రహాము పిల్లలు అని మీరు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీరు మీ తండ్రి అబ్రహాము అని తనను వారి నుంచి సపరేట్ చేస్తున్నట్లు మనకు కనపడుతుంది. చూడండి 56వ వచనం కూడా చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము. మరలా 39వ వచనంలో ఇందాకే చదివాం, మా తండ్రి అబ్రహాము అని వారంటే యేసుక్రీస్తు, మీరు అబ్రహాము పిల్లలైతే, మీరు అబ్రహాము పిల్లలైతే మీరు అబ్రహాము చేసిన పనులు చేస్తారు. అబ్రహాం ఏం చేశాడు? ఒకటైతే అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు, అబ్రహాము సత్యాన్ని వ్యతిరేకించలేదు, సత్యము చెప్పిన వారిని చంపలేదు. కానీ మీరు సత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, సత్యము చెప్పిన నన్ను మీరు చంపాలని చూస్తూ ఉన్నారు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకని ఎంత మాట అన్నారంటే వాళ్ళు 41వ వచనములో, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కా. దట్ వాజ్ ఎ కాన్స్టాంట్ ఫైట్ జీసస్ ఎక్స్పీరియన్స్డ్. డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ నాట్ యాజ్ వి థింక్. మనం ఆలోచించే హైఫైలో లైఫ్ ఎప్పుడు ఉండదు. ఈవెన్ అంబానీకి కూడా లైఫ్ ఆయనకుండే ప్రాబ్లమ్స్లో ఆయనకు సాగుతుంటుంది. నీకు నాకు అంబానీ లైఫ్ చూస్తే, అబ్బా అంటాలియాలో ఉన్నాడు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఓన్ ఫ్లైట్ ఉంది అని అనుకుంటాం. కానీ హీ హ్యాజ్ హిజ్ ఓన్ ఫియర్స్. ఎవ్రీ మ్యాన్, ప్రతి మనిషి తన సొంత భయాల గుండా ప్రయాణిస్తూనే ఉంటాడు, తన సొంత ప్రాబ్లమ్స్లో ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీవు నేను ఎలాగ ట్రావెల్ చేశామో, మన లైఫ్లో చేస్తున్నామో అలాగే ట్రావెల్ చేశాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, నీలాగా నాలాగా ఆయన మనిషి అయ్యి నీ వలే నాల వలే అన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వాటన్నిటిలో పాపము లేని వాడిగా ఆయన ఉన్నాడు. దాట్ ఈజ్ ద క్రెడిబిలిటీ దట్ జీసస్ హ్యాడ్.
ఎంత భయంకరమైన మాట చెప్పండి, ఎంత భయంకరమైన మాట అది. నీవు వ్యభిచారము వలన పుట్టినవాడా, దేన్ని తీసుకొని మాట్లాడుతున్నారు? ఆయన కన్యక గర్భమందు, అంటే ద వెరీ ఆరిజిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ బీయింగ్ ట్యాంపర్డ్. డెవిల్ ఈ కల్చర్ ఆఫ్ ద వరల్డ్ ఎప్పుడు కూడా ట్రూత్ని ఎలాగో కలగా ఆల్టర్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొంతమంది ట్రూత్ను ఆల్టర్ చేశారు. ఏమని? జీసస్ క్రైస్ట్ శిలువ మీద చనిపోలేదు, ఆయన శిలువ మీద ఎక్కి శిలువ మీద ఆ మరణపు వేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను తప్పించేశాడు, అక్కడ వేరొక ఆయన్ని పెట్టాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో ఒక రీతిగా ట్రూత్ని ఆల్టర్ చేసి ఆ ఆల్టర్ అయినటువంటి ట్రూత్ ద్వారా వేరొక సత్యాన్ని సత్యంగా నమ్మించే ఒక ప్రహసనం ఈ ప్రపంచంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎంత క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు మరేమీ మాట్లాడలేని స్థితిలో ఒక నింద, ఒక అవమానము ఆయన దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నారు. వ్యభిచారము వలన పుట్టినవాడ. ఇక ఆ మాట విన్నాక మరొక మాట మాట్లాడడానికి ఆయనకు అవకాశం ఉంటుందా? మన లైఫ్లో మనల్ని కౌంటర్ చేస్తూ ఉన్నప్పుడు, మనము ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు, మనము కౌంటర్ చేయబడుతూ ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి మనల్ని కౌంటర్ చేయలేని స్థితిలో ఉంటే ఒక పరుషమైన మాట మాట్లాడితే మనం ఎలా రెస్పాండ్ అవుతాం కదా? ఎలా రెస్పాండ్ అవుతాం? మనము రైట్ స్టాండ్లో ఉన్నాము కాబట్టి, ఎదుటి వ్యక్తి ఒక పరుషమైన మాట మాట్లాడాడు కాబట్టి, ఇక అక్కడ ఏమంటాం, స్లాబ్ ఎగిరిపోయేటట్లు మన వాయిస్ ఉంటుంది. వీ ట్రై టు ఓవర్ పవర్ ద పీపుల్. We see Jesus having a normal conversation, yet profound conversation. అంత దారుణంగా ఆయన అవమానపరచబడ్డా, ఆయన అక్యూజ్ చేయబడ్డా, ఆయన మాత్రము చాలా స్పష్టంగా తన ఆర్గ్యుమెంట్లో నిలిచి ఉండట. మేబీ దిస్ ఈజ్ ద థింగ్ దట్ వీ షుడ్ లెర్న్ యాజ్ క్రిస్టియన్స్, హౌ టు బిహేవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. మన లైఫ్లో కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతూ ఉన్నప్పుడు, వి సీ కాన్ఫ్లిక్ట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ఆ ఫ్యామిలీ. వైఫ్ అండ్ హస్బెండ్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అత్తమామలకి కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. హౌ వీ రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్, హౌ వీ బిహేవ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ మచ్ టెల్స్ అబౌట్ వాట్ యు ఆర్. యేసుక్రీస్తు ప్రభువారు, నీవు వ్యభిచారము వలన పుట్టినవాడవు, మేము అలా పుట్టలా అని అంటే, యేసు వారితో ఇట్లా అన్నాడు, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను రాలేదు, ఆయన నన్ను పంపాడు. మీరు నా మాటలు ఎందుకని గ్రహించలేకపోతున్నారు? మీరు అగైన్ హిజ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రూటెడ్ ఫ్రమ్ దేర్ ఓన్ ఆన్సర్. వాళ్ళ ఆన్సర్లో నుంచే ఆయన ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు. మీరేమంటూ ఉన్నారు? వీ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం అంటూ ఉన్నారు కదా. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, మరి నేను దేవుని దగ్గర నుంచి పంపబడ్డాను, మీరు నన్ను ఎందుకు నమ్మట్లా? ద ఆర్గ్యుమెంట్ ఈజ్ వెరీ క్లియర్. యేసు వారితో, మీ తండ్రి అబ్రహాం అయితే దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుంచి వచ్చానే కానీ నా అంతటి నేను రాలేదు. మీరు నా మాటలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నా బోధ ఎందుకు మీరు వినట్లేదు? కాబట్టి నౌ హీ కంక్లూడ్స్, రీజన్ నుంచి కంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యము లేదు. మేబీ ప్రభు మనతో ఈరోజు మాట్లాడాలి. హీ కంక్లూడెడ్, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎలా చెప్పాడు ఆయన అపవాది సంబంధులు మీరు అని? చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు, కానీ ఈ టెక్స్ట్లో మనకున్నటువంటి ఈ ప్యాసేజ్లో చాలా క్లియర్గా వాళ్ళు అపవాది సంబంధులు అని మనం ప్రూవ్ చేయొచ్చు. అలా ప్రూవ్ చేస్తూ మనల్ని మనం కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు.
విల్ ట్రావెల్ త్రూ ద ప్యాసేజ్. చూద్దాం. ఆయన అపవాది సంబంధులు అని అంటానికి కొన్ని అండర్లైన్ చేసుకోవచ్చు, లేదా మీరు నంబరింగ్ చేసుకోవచ్చు. ఒకటి, దురాశలు నెరవేర్చుకుంటున్నారు కదా. ఏమిచ్చాడు అక్కడ? మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. నరహంతకుడు, చంపాలని చూస్తున్నారు. ఎందుకు వాడు నరహంతకుడు? వాడు సత్యములో ఎప్పుడు నిలబడాడు కాబట్టి, వాడిలో సత్యము లేదు కాబట్టి. అంటే సత్యములో నిలవని వారు, సత్యమును కలిగి ఉండని వారు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మన చుట్టూ ఉన్న కల్చర్స్లో చంపడానికి ఎవడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న వాళ్ళు ఏం లేదు. దొమ్మిగా నీ మీద పడుతూ ఉంటే వాళ్ళు ఏమి లేదు. వాడు దేనిలో నిలిచిలేడు. సీ వాళ్ళ నేరేషన్ ఏంటో అర్థం చేసుకోండి. నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి లైఫ్లో నీకు ఎదురవుతూ ఉన్న ప్రాబ్లమ్స్ని నేను కన్ఫ్రంట్ చేస్తానని దూకడం కాదు, గుడ్డెత్తి జైల్లో పడ్డట్టు. ఫస్ట్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద కల్చర్, హౌ దే ఆర్ ఫార్మ్డ్, హౌ దే ఆర్ కన్స్ట్రక్టెడ్. డీకన్స్ట్రక్ట్ చేయి వాటిని ఫస్ట్. ఎందుకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపగలడు? ట్రూత్ లేదు అతనిలో, ట్రూత్లో అతను నిలవబడట్లేదు. అతనిలో ఉన్నదేంటి? దురాశ. అపవాది ఏ రీతిగా అయితే దురాశపరుడై ఉండి దేవుని స్థానాన్ని కోరుకున్నాడో, దేవుని స్థానాన్ని కోరుకొని దేవుణ్ణి ఎనైలేట్ చేయటానికి ట్రై చేసినవాడు, అదే స్ట్రక్చర్స్లోకి వచ్చిన మనిషి అలాగే ప్రవర్తిస్తాడు కానీ ఇంకోలాగేం ప్రవర్తించడు కదా. వై డూ వీ షేక్ వెన్ వీ సీ సమ్ డిస్టర్బెన్సెస్ అమాంగ్స్ట్ us? వీ డోంట్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్స్. అంతే ప్రాబ్లం. వాడు అబద్ధం ఆడుతున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. నేను సత్యం చెప్పుచున్నాను కనుక మీరు సత్యాన్ని మీరు నమ్మట్లేదు. 46. దిస్ ఈజ్ ద టెక్స్ట్ వేర్ వి స్టార్ట్స్ టుడే. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను. మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పుచున్నాను. కొన్ని క్వాలిటీస్ మనం చూసాం. దురాశలు కలిగి ఉంటారు, అబద్ధాలు ఆడతారు, నరహత్య చేసే కఠినత్వం వారిలో ఉంటుంది. కారణం ఏంటి? వాళ్ళల్లో సత్యము లేదు. సత్యాన్ని వారు వినరు, సత్యాన్ని వారు సమీపించరు. కాబట్టి ఆయన యందు ఏ పాపము లేకపోయినా, ఎదుటి వ్యక్తి మాట్లాడేది రైట్ అయినా సరే దొమ్మిగా వెళ్ళి వాడిని మనం కొట్టేస్తాం. ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని ఆలోచించేంత బ్రెయిన్ మనం పెట్టం. వాట్ డు వీ డూ? వి జస్ట్ ట్రై టు ఓవర్ పవర్. కండబలాన్ని ఉపయోగించటానికి ప్రయత్నం చేస్తాము, మనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించటానికి ప్రయత్నం చేస్తామే కానీ వీ డు నాట్ హ్యావ్ లాజికల్ సెన్స్. 48th verse. అందుకని హీ ఈజ్ టైమ్ అండ్ అగైన్ కంక్లూడింగ్. ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ తర్వాత కంక్లూడ్ చేసుకుంటూ వస్తున్నాడు. మీరు దేవుని సంబంధులు కారు, మీరు దేవుని సంబంధులు కారు. మీరు అబద్ధం ఆడుతూ ఉంటే, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోవచ్చు. మీరు అబద్ధం ఆడుతూ ఉంటే మీరు దేవుని సంబంధులు కారు, మీలో సత్యం లేదు. మీరు మీ పవర్ను ఉపయోగించి ఒక ఆర్గ్యుమెంట్లో మీరు గెలవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ యూ. 48వ వచనం. అందుకు యూదులు అంటూ ఉన్నారు ఇప్పుడు, నా అగైన్ ఆర్గ్యుమెంట్ గెలవలేకపోతే ఏమొస్తుంది? నోటికి బూతులు వస్తాయి. ఆర్గ్యుమెంట్ గెలవలేకపోతే ఏమొస్తుంది? చెయ్యి లేస్తుంది. అదే జరుగుతుంది. అక్కడేమో వ్యభిచారం వలన పుట్టిన వాడవు నీవు అన్నారు. ఇక్కడేమంటున్నారు ఇప్పుడు? నువ్వు సమరయుడువు. యు నో వాట్ ఇట్ మీన్స్ టు బీ సెమారిటన్? సమారిటన్ అంటే అర్థం ఏంటో తెలుసా? సెమారిటన్ అంటే యూదులకు అన్యులకు పుట్టినవాడు అని. వాళ్లను సమరయులు అంటారు. అంటే మీరు బ్యాక్ హిస్టరీలోకి వెళితే అష్షూరు ఇస్రాయేలు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నప్పుడు అష్షూరీయులు వచ్చి ఇస్రాయేలీలతో కుటుంబాలుగా ఏర్పడము, లేకుంటే వాళ్ళను బలవంతం చేయడము ద్వారా
కొంతమంది పుట్టారు, వాళ్ళనే సమరయులు అన్నారు. సో ఇట్ ఈజ్ క్రాస్ బ్రీడ్ లాగా అన్నమాట. సో చూడండి, నెక్స్ట్ లెవెల్ అక్యుజేషన్ ఎక్కడ దాకా, వ్యభిచారం వలన పుట్టినవాడా అన్నారు, నీవు సమరయుడవు, ఇంకేంటంట దయ్యము పట్టినవాడవు. ఎవరిని దయ్యం అంటూ ఉన్నారు? దేవుణ్ణి. సత్యాన్ని ఏమంటూ ఉన్నారు? దయ్యము అంటున్నారు. ద లెవెల్ ఆఫ్ అక్యుజేషన్ చూడండి. మేము చెప్పినది సరి అయినదే. 49, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను. నౌ దిస్ ఈజ్ అనదర్ స్ట్రక్చర్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. తండ్రిని ఘనపరచు వాడను. సత్యానికి అసత్యానికి ఉన్న వ్యత్యాసం, సత్యములో ఉన్న వ్యక్తి అసత్యములో ఉన్న వ్యక్తికి వ్యత్యాసం. ఒకటి అబద్ధములో బ్రతుకుతూ ఉంటాడు, కఠినమైన హృదయముతో చంపటానికైనా తన బలాన్ని ప్రదర్శించటానికైనా ఏ స్థాయిలో మాట్లాడటానికైనా అతను వెనుకాడడు. సత్యములో ఉన్న వ్యక్తి అలాంటి వాడు కాదు. నౌ యూ నీడ్ టు సీ వన్ మోర్ ట్రైట్ ఫ్రమ్ ద పీపుల్ హూ స్టాండ్స్ ఇన్ ట్రూత్. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు సెల్ఫ్ గ్లోరీని వెతకరు. దాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ట్రైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మొదలు పునరుద్ధానం వరకు, ఆరోహణం వరకు, యు డ్రా ఎ లైన్, dissect his activities to the core of every activity and see if you find any self-centered, self glory seeking అందులో ఉందేమో మీరు ఐడెంటిఫై చేయండి. ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఓపెన్ చేయండి, క్వశ్చన్ చేయండి, క్రిటికల్గా క్వశ్చన్ చేయండి. ట్రై టు ఫైండ్ అవుట్ ఎనీ సెల్ఫ్ గ్లోరీ ఆయన కోరుకున్నాడేమో మీరు చూడండి. ఫ్రమ్ ద బర్త్ టు అసెన్షన్, ఆరోహణమై వెళ్ళినంత వరకు ఎక్కడైనా సరే తనను ఘనపరుచుకోవటానికి ఇంత ప్రయత్నమైన, అనాలోచనగా, యాక్సిడెంటల్గా అయినా జరిగిందేమో మీరు ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద ట్రైట్ దట్ సపరేట్స్ యూ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ ట్రూత్ టు పీపుల్ ఆఫ్ డెవిల్. చూడండి ఇక్కడ, నేను దయ్యము పట్టినవాడను కాను, ఎవరంటేనా నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకటలేదు, వెతుకుతూ తీర్పు తీర్చు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొనివాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనినెడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడరని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిను గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు 54వ వచనం, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొనని ఎడల నా మహిమ వట్టిదే. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను మహిమపరచుకోవటానికి కించిత్ కూడా ప్రయత్నము చేయలా. హీ లివ్డ్ వెరీ నార్మల్ లైఫ్. హీ వెంట్ త్రూ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ యూ అండ్ మీ ఆర్ రన్నింగ్ డే ఇన్ అండ్ డే అవుట్. యట్ ఆయన పాపము లేనివాడు. నీవు నేను ప్రతి పనిలో, ఐ టెల్ యూ డియర్ ఫ్రెండ్స్, ప్రతి పనిలో వి సీక్ పర్సనల్ గ్లోరీ, వీ వాంట్ అటెన్షన్. ఈరోజు ఇక్కడ నిలబడ్డ నేను, ఐ హ్యావ్ ఎ డిజైర్ ఆఫ్ గెటింగ్ నోటీస్డ్ బై ద పీపుల్, అండ్ దట్స్ ద సేమ్ విత్ ఎవ్రీబడి. ఇఫ్ యూ ట్రై టు డిస్మాంటిల్ ఎవ్రీ లేయర్ ఫ్రమ్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఒక్కొక్క లేయర్ని నువ్వు డిస్మాంటిల్ చేసుకుంటూ, ఇఫ్ యూ గో డౌన్ డీప్ ఇన్ యువర్ హార్ట్, యూ విల్ నోటీస్ దట్ దేర్ ఈజ్ దట్ పాయింట్ ఆఫ్ సీకింగ్ సెల్ఫ్ గ్లోరీ. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే, ఇస్ ద ఓన్లీ వన్. ఆయన వ్యక్తిగతమైన మహిమను కోరుకోలేదు, బదులుగా తండ్రి మహిమపరిచినప్పుడే ఆయన మహిమపరచబడ్డాడు. When God glorified him, then only he was glorified.
55th verse, 54, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొని ఎడలా నా మహిమ వట్టిదే. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచుచున్నాడు. వాట్ ఈస్ దేర్ బిగ్ ప్రాబ్లం? ఏంటి వాళ్ళ ప్రాబ్లం? దిస్ ఈజ్ ద ప్రాబ్లం. దే వర్ రాబ్డ్ ఆఫ్ దేర్ పర్సనల్ గ్లోరీ. ఆల్ ద టెంపుల్ అథారిటీస్, ప్రతిదీ కూడా ప్రజలందరూ వారి దగ్గరకు వచ్చేవారు. టెంపుల్ సెంటర్డ్ లైఫ్. నో, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాక టెంపుల్ సెంటర్డ్ లైఫ్ని థోరా సెంటర్డ్ లైఫ్గా మార్చడం ప్రారంభించాడు. దేవుని వాక్యం దగ్గరకు తీసుకురావడం ప్రారంభించాడు. వెంటనే ద మూమెంట్ హీ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీ, సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం, హీ రీడిఫైన్డ్ ఎవ్రీథింగ్ దట్ ద థోరా స్పోక్ అబౌట్. ధర్మశాస్త్రం తెలియచేసిన ప్రతి దాన్ని తిరిగి నూతనంగా నిర్వచించాడు. నౌ పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్ దిస్ ఈస్ ద లైఫ్ దట్ టు బి ఫాలోడ్. అంత మాత్రమే కాదు, ఎటువంటి ప్రొసీజర్స్ లేకుండా, ఎటువంటి ట్రెడిషనల్ అటైర్స్ ఏమీ లేకుండా, సింపుల్గా బై జస్ట్ కమాండింగ్, జీసస్ వాజ్ కండెమ్నింగ్ ద డీమన్స్. హీ వాజ్ హీలింగ్ ద పీపుల్. దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, రోగాలను స్వస్థపరుస్తూ ఉన్నాడు, అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. దే వర్ రాబ్డ్ ఆఫ్ దేర్ ఇంపార్టెన్స్ which they could not tolerate. So they wanted him to be killed. కాబట్టి ఆయన చంపబడాలి అని ఆయనను వెతుకుతున్నారు. బట్ స్టిల్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ వేర్ దే ఆర్ స్టాండింగ్. అపవాది ఎటువంటి వాడో, నీ స్వంత మహిమను కోరుకునే నీవు అటువంటి వాడవే, అటువంటి దానవే. నీ స్వంత మహిమను కోరుకునే నీవు సత్యములో నిలవలేదు, సత్యము నీలో లేదు, అబద్ధము నీలో ఉంది. నీవు దేనికైనా తెగబడతావు. కారణం నిన్ను నడిపిస్తూ ఉంది నీలోని దురాశ, నీలోని దురాశ. దురాశ సమస్త పాపములకు మూలము. బట్ ట్రూత్ అలాంటిది కాదు. ట్రూత్ దేవుణ్ణి మహిమపరుస్తుంది, దేవునికి లోబడుతుంది, దేవుని స్వరాన్ని వింటది, దేవుణ్ణి ప్రేమిస్తుంది, దేవుణ్ణి ప్రేమిస్తూ మనుషులందరినీ ప్రేమిస్తుంది. ఇఫ్ యు ఆర్ డివైడింగ్ బిట్వీన్ పీపుల్, యు ఆర్ నాట్ అ పర్సన్ ఫ్రమ్ గాడ్. లవ్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇంక్లూజివ్ దాన్ ఎక్స్క్లూజివ్. యేసుక్రీస్తు ప్రభువారు, మీరు ఆయనను ఎరుగురు. ఎందుకు? బికాస్ ఆఫ్ దీస్ ట్రైట్స్ ఇన్ యూ. ఈ లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టి మీరు దేవుని ఎరుగని వారు. నాలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఆయన యొద్ద నుంచి వచ్చిన వాడను. ఈజ్ మేకింగ్ ఏ డివైడ్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ పీపుల్ ఆఫ్ సాటన్. 55th, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనేందును, గనుక నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ ద వర్స్ దట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అబ్రహాము అని యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించడంలో 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఏం చేశాడంటే ఆయన, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఆనందించాడు. అంటే యేసుక్రీస్తు దినము ఒకటి ఉంది అని అబ్రహాము చూశాడంట. ఇంకా ఆ దినాన్ని చూడకముందే ఆ దినము ఉన్నది అన్న సమాచారమే ఆయనకు ఆనందాన్ని ఇచ్చిందంట. అంత మాత్రమే కాదు, అది చూచి చూడాలనుకున్నాడు, ఇప్పుడు చూసేశాడు. చూచి ఏం చేశాడంట? సంతోషించను. బికాజ్ ఇందాకటి నుంచి ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభువారితో ఏం మాట్లాడుతున్నారు? మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాము సంతానం.
మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము చేసినట్లు మీరు చేస్తారు. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అబ్రహాం డిడ్. అబ్రహాము ఏం చేశాడు, అబ్రహాము ఏమి చేశాడని యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో వారు అర్థం చేసుకున్నారు. అబ్రహాం ఏం చేశాడో మనకు అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆది కాండము. ఫస్ట్ ఇన్స్టెన్స్ మనకు గుర్తొచ్చేది ఆది కాండములో అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. ఇంతకు ఆ సంతానం ఎవరు? ఇస్సాకు. ఇది మనమందరం అనుకునేది. కానీ పౌలు భక్తుడు హీ రీడిఫైన్ 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తాం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏం నమ్మాడు? ధర్మశాస్త్రము రాలా, అప్పటికే నీతిమంతుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై చనిపోలా, అప్పటికే ఆయన నీతిమంతుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడలా, అప్పటికే ఆయన నీతిమంతుడయ్యాడు. ఏమి నమ్మాడు? ఎందుకు నీతిమంతుడయ్యాడు? అబ్రహామును విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆదికాండం 22వ అధ్యాయానికి వెళితే అక్కడ మోరియా పర్వతం మీద తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి తన కుమారుణ్ణి తీసుకుని వెళుతూ ఉన్న అబ్రహామును మనం చూస్తాం. కుమారుడు అంటాడు, తండ్రి కర్రలున్నాయి, మనమే వెళ్తున్నాము, మరి ఏం కావాలి? బలి పశువేది తండ్రి అని అంటే అబ్రహాం అన్నాడు ఒక మాట, దేవుడు చూచుకుంటాడు, దేవుడు సమకూరుస్తాడు. దట్స్ ద ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము ప్రవచనాత్మకంగా దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. ఆ సందర్భములోనే అబ్రహాముకు ఆ సంతానము ఇస్సాకు కాదు, క్రీస్తు అని అర్థమైంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. గలతీ 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఇది మనందరికీ తెలిసిందే. ఎప్పుడు చూడండి, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. అబ్రహాము ద్వారా పుట్టినటువంటి ఇస్సాకు ద్వారా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడాల. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన భూమి యొక్క సమస్త వంశాలు ఏదైతే అసత్య ప్రవర్తనలో ఉన్న వారి ట్రేట్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి తప్పించి అసత్యములో నుంచి సత్యములోనికి తీసుకొని వచ్చి వారిని నిలబెడుతూ ఉంది. దాట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ హ్యుమానిటీ హ్యాడ్ రిసీవ్డ్ అండ్ ఈజ్ రిసీవింగ్ ఈవెన్ టుడే. సంతానములు అని బహువచనాన్ని ఉపయోగించలా, కానీ సంతానము అని సింగులారిటీని వాడాడు. ఆ సంతానము ఎవరో కాదు, యేసుక్రీస్తే. కాబట్టి అబ్రహాము బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ పొదలో గొర్రెపిల్ల కడ్డప్పుడు నౌ హిజ్ ఐస్ గాట్ ఓపెన్, హీ సా క్రైస్ట్. అందుకే హెబ్రీ పత్రికకు రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నా చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మరలా చూడండి ఆ మాట. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఒకడే కుమారుని అర్పించి
ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. హీ సా ద రిజరక్షన్. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణాన్ని చూశాడు అబ్రహాము. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని చూశాడు. అందుకే అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అందుకు విశ్వాసము ద్వారా బ్రతుకు ప్రతి ఒక్కరికి అబ్రహాము తండ్రి అయ్యాడు. అబ్రహాము దృష్టిలో దేవుని వాగ్దానము అంటే క్రీస్తే కానీ ఇస్సాకు కాదు. ఆ దూరములో ఉన్న అబ్రహాముకి సత్యం అర్థమైంది. ఆ దూరములో ఉన్న అబ్రహాము ఇటువంటి స్పష్టత లేని కాలములో, ఈ ఆలోచన చేయటానికి కూడా అవకాశము లేని కాలములో సత్యాన్ని స్వీకరించాడు. సత్యాన్ని స్వీకరించి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చీతునని మిగులు ఆనందించెను. అది చూచి సంతోషించెను. అందుకు యూదులు, నీకు ఇంకను 50 సంవత్సరాలు కూడా లేవు, నీవు అబ్రహామును చూచావా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీలతో, ప్రత్యేకంగా మోషేతో దేవుడు చెప్పిన మాట, నేను ఉన్నవాడను అనువాడను అని, ఐ యామ్ దట్ హూ ఐ యామ్ అన్న మాటను వారితో అన్నప్పుడు ఇక వాళ్ళు చంపాలని రాళ్ళు ఎత్తటాన్ని మనము చూస్తాం. జీసస్ క్రైస్ట్ రివీల్డ్ గాడ్ టు హ్యుమానిటీ. అబ్రహాం సా దట్ రెవల్యూషన్. అబ్రహాము ఆ ప్రత్యక్షతను చూశాడు. అబ్రహాము ఆ ప్రత్యక్షతను నిరీక్షించాడు. ఆ నిరీక్షణలో ఆ ప్రత్యక్షతను చూశాడు, అనుభవించాడు, ఆనందించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే ఆయనను అని చెప్పుట ద్వారా ఆనాడు తనను చంపటానికి రాళ్ళు పట్టుకున్న యూదులతో సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గురించి ప్రత్యక్షత ఆనాడు అబ్రహాముకి ఏ రీతిగా కలిగిందో ఈరోజు వారికి ఆ రీతిగా కలిగించటానికి సత్యాన్ని వారి ముందు ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ వారి కనులకు గుడ్డితనం ఉన్నది. వారు దురాశల చేత నింపబడ్డారు, సెల్ఫ్ గ్లోరీని సీక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చంపటానికి వారు ముందుకు వెళుతూ ఉన్నారే కానీ సత్యాన్ని స్వీకరించటానికి వారు సంసిద్ధంగా లేరు. అయితే అబ్రహాము చూసిన మరణము, పునరుద్ధానము యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు మనకున్నటువంటి పత్రిక పాఠం 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 నుంచి 15 వచనాలు మనం చూస్తే ఎంత గొప్పగా అబ్రహాము అంత గొప్పగా ఆనందించటానికి, ఆ క్రీస్తు బలి, క్రీస్తు పునరుద్ధానం యొక్క ఔన్నత్యాన్ని ఏ రీతిగా చూశాడో ఈ రాత్రి మనము కూడా ఆలోచించటానికి చాలా క్లుప్తంగా ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రధాన యాజకుడిగా చెప్పాడు. ప్రధాన యాజకుడు పనేంటి? ఏటేటా సంవత్సరానికి ఒకసారి దేవాలయంలోనికి వెళ్ళి బలి అర్పించి, ఆ అర్పించబడ్డ బలి యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో చల్లాలి. ఇంకా కొన్ని పనులు చాలా ఉన్నాయి. అందులో ఇంకొక పని కూడా ఉంది. మీరు చూస్తే కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము, రెడ్ హైఫర్ అంటాం మనం, నంబర్స్ 19లో ఉంటుంది. సంఖ్యాకాండం 19వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఏం చేస్తారు అంటే వారి ఊరి బయటకు అందరూ వచ్చేసి ఆ రెడ్ హైఫర్ని ఏం చేస్తారంటే కట్టేసేసి పూర్తిగా తగలబెట్టేస్తారు. పూర్తిగా తగలబెట్టేసి బూడిదయ్యాక ఆ బూడిదని తీసి శుద్ధ జలంలో కలుపుతారు. శుద్ధ జలంలో కలిపి వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా డెడ్ బాడీని తాకినా, లేకుంటే అపవిత్రుడు అని పేరు పడ్డ వ్యక్తిని ఎవరినైనా టచ్ చేసినా వీళ్ళు కూడా డిఫైల్ అవుతారు, అపవిత్రులు అవుతారు. కాబట్టి అలాంటి కండిషన్లో ఈ బూడిద కలిపిన ప్యూరిఫైడ్ వాటర్ ఉంది కదా, హోలీ వాటర్, దాన్ని స్ప్రింకిల్ చేస్తే వాళ్ళు క్లెన్స్ అవుతారు.
ఇప్పుడు ఈ కాంటెక్స్ని మీరు మైండ్లో పెట్టుకొని దీన్ని చూడండి. ఇంకా ఈ పర్టికులర్ టెక్స్ట్ హీబ్రూస్ రాయబడ్డ కాలం ఏంటి అంటే రోమన్ పవర్ చాలా పవర్ఫుల్గా వారి మధ్య పనిచేస్తూ ఉన్నటువంటి కాలము. సీజర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద సన్ ఆఫ్ గాడ్. కైసరు దేవుని కుమారుడు. కైసరు ఇట్లా వాల్యుబుల్ సాక్రిఫైసెస్ చేయడం ద్వారా దేవుడికి మనుషులకి మీడియేటర్గా భావించేవారు. కైసరు చేసే పనులన్నీ చాలా గొప్ప గొప్ప దేవాలయాలు. మనం ఇందాక ఆలోచించింది జూయిష్ కాంటెక్స్ట్, ఇప్పుడు మనం చూస్తుంది రోమన్స్ కాంటెక్స్ట్. రోమన్స్ కాంటెక్స్ట్లో చాలా పెద్ద టెంపుల్స్ ఉంటాయి, హ్యూజ్ టెంపుల్స్ విత్ హ్యూజ్ మాన్యుమెంట్స్, చాలా ఆర్కిటెక్చర్, సూపర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. అటువంటి టెంపుల్స్లో గాడ్స్ సన్గా సీజర్ మీడియేట్ చేసేవాడు. ఆ కాస్ట్లీ సాక్రిఫైసెస్ని ఆఫర్ చేసి హీ యూస్ టు గ్యారంటీ ద ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్. ఇక్కడ ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్కి ఏంటి? ఈ శుద్ధ జలాన్ని వాళ్ళ మీద చల్లుకుంటే వీళ్ళకేం జరిగేది? ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్. ఇక్కడ కైసరు చేసే బలులు, కైసరు దగ్గరకు వచ్చి వీళ్ళు విధేయులైతే వీళ్ళకేం జరిగేది? ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్. ఇంకొకటి ఉంది, ఈ గొర్రె పిల్లలను, గువ్వలను, వీటిని అర్పించేవారు. ఎందుకు? వారి పాపాలన్నీ క్షమించబడాలి అని. దేనికోసం? ఇంటర్నల్ ప్యూరిఫికేషన్. ఈ మూడింటిని ఆలోచిస్తూ ఇప్పుడు థింక్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అబ్రహాం ఏం చూశాడో మనం కొద్దిగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. ఎలాంటి విమోచన అంటే ఇది? నిత్యమైన విమోచన. అంటే ఏటేటా, అంటే ప్రతి సంవత్సరము వెళ్ళి పాపాల కోసం మరలా బలి అర్పించవలసిన అవసరము లేని నిత్యమైనటువంటి విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా. 3 చెప్పుకున్నాం కదా, రోమన్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకున్నాం. వాళ్ళు కాస్ట్లీ గ్రేట్ ఆర్కిటెక్చర్లో ఉన్న టెంపుల్స్లో ఈ సాక్రిఫైసెస్ చేసి త్రూ సీజర్ మేము ప్యూరిఫై అయ్యాము అని అనుకుంటా ఉన్నారు. వీళ్ళు జెరూసలేంలో ఉన్నటువంటి టెంపుల్లోకి వెళ్ళి అక్కడ హోలీ ఆఫ్ హోలీస్లోకి స్ప్రింకిల్డ్ బ్లడ్ని తీసుకుని వెళ్ళి మేము ప్యూరిఫై అవుతూ ఉన్నాము అనుకుంటూ ఉన్నారు. ఎక్స్టర్నల్ డిఫైల్మెంట్ వచ్చినప్పుడు ఆ హోలీ వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నప్పుడు వీఆర్ గెటింగ్ ప్యూరిఫైడ్ అని వారు అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ థింగ్స్. నౌ అబ్రహాము చూసింది ఏంటి అంటే, అబ్రహాము సృష్టి సంబంధము కానీ, అంటే ఈ క్రియేషన్లో ఉన్న వస్తువులతో సృష్టించబడని ఆలయం ఒకటి ఉంది. దాట్స్ వాట్ ఈజ్ హీ వాజ్ విజువలైజింగ్. అందుకే రోమన్స్ 11లో చూడండి, హీబ్రూస్ 11లో పదకొండు 10 మీరు వినండి జాగ్రత్తగా. ఆ పైన అబ్రహాము పిలుపుకు నోబడి విశ్వాసాన్ని బట్టి వచ్చాడు అని చూస్తాం కదా. ఇప్పుడు 10వ వచనం చూడండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే సృష్టి సంబంధమైన మెటీరియల్ ద్వారా, ఈ కాంక్రీటు ఇవి కాదు, సృష్టిలో ఉన్న మెటీరియల్తో నిర్మించబడిన మందిరాలు కాదు అబ్రహాము చూసింది. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను బలిగా అర్పించుకొని, యేసుక్రీస్తు ప్రభువారే ప్రధాన యాజకుడుగా పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి, యేసుక్రీస్తు ప్రభువారే ఆ బలి పశువుగా ఉన్నటువంటి ఆ మందిరము హస్తకృతములైనటువంటి మందిరము కాదు, మనుషుల చేతులతో నిర్మించబడ్డ మందిరము కాదు, ఈ సృష్టిలో ఉన్న వస్తువుల చేత నిర్మించబడ్డ మందిరము కాదు. అది దేవుని పరలోక మందిరము. అది మానవ సంబంధమైనది కాదు. మానవ సంబంధమైన దానిలో ప్రతి ఏటా మీరు వెళ్ళి బలులు అర్పిస్తూ ఉన్నారు. ఎక్స్టర్నల్గా బాహ్యమైనటువంటి శుద్ధి కలిగింది అనుకుంటూ ఉన్నారు, కలగట్లా. ఆంతరంగిక శుద్ధి కలిగింది అనుకుంటూ ఉన్నారు, కలగట్లా. మరలా అదే అసత్యములో, అదే అబద్ధములో, అదే
హతము చేసే జీవితంలో, దురాశలలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రతిసారి అదే సైకిల్లో, అదే విషయస్ సైకిల్లో మీరు రిపీట్ అవుతూ ఉన్నారు. కానీ అబ్రహాము చూసినటువంటి ఆ బలి, ఆ పునరుద్ధానము, అది ఈ లోక సంబంధమైన దానిలో జరిగింది కాదు. హస్తకృతములు కానీ, ఈ లోక సంబంధమైన మెటీరియల్తో కానీ, మరి శ్రేష్టమైన గుడారములో అర్పించబడ్డ క్రీస్తు అనే బలి పశువు, క్రీస్తు అనే ప్రధాన యాజకుడు, దేవుడు అంగీకరించిన ఆ బలి, దాని గురించి మాట్లాడుతున్నాడు. పర సంబంధము, ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. 13 ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దిస్ ఈజ్ ద గ్యారంటీ దట్ ద హీబ్రూ రైటర్ ఈజ్ టాకింగ్ అబౌట్. ఈ గ్యారంటీని చూశాడు అబ్రహాము. ఆ కాలము నుంచి ఆ కాలములో నిలబడి అబ్రహాము విశ్వాసముతో ఈ గ్యారంటీని చూశాడు. హస్తకృతములు కాని ఆలయములోకి ప్రవేశించిన యేసుక్రీస్తును, పరిశుద్ధాత్ముడే ఆ కార్యములో పాలు పంపులు పొందుతూ ఉండగా బలి పశువుగా అర్పించబడుతూ ఉన్న యేసుక్రీస్తును, ఆ యేసుక్రీస్తును వధిస్తూ ఉన్న ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును, ఆ వధించబడ్డ బలి పశువు నుంచి వచ్చిన రక్తమును దేవుని బలిపీఠము దగ్గర ప్రోక్షిస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తును, అందులో ఉన్న శ్రేష్టతను, స్పష్టతను చూసినటువంటి అబ్రహాము నమ్మాడు. కాబట్టి తన కుమారుణ్ణి మరణానికి అప్పగించటానికి అది అబ్రహాముకు కలిగిన నమ్మకం. ఆ నమ్మకంలో అబ్రహాముకు ఇక ఇస్సాకు కాదు తన కుమారుడు, క్రీస్తు తన కుమారుడు. కాబట్టి ఎంతమంది అయితే విశ్వాసము ద్వారా క్రీస్తునందు వస్తారో వారందరూ అబ్రహాముకు సంతానం. వారికందరికీ అబ్రహాము తండ్రి. దేవుడు దేనికి శిల్పి, దేనికి నిర్మాణకుడు, పునాదులు గల ఆ పట్టణము కంటికి కనపడని దానికోసం అబ్రహాము చూశాడు. ఆ చూసిన దానిలో విశ్వసించాడు. ఇట్ ఈస్ గ్యారంటీడ్. యేసుక్రీస్తు తన దైవత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు బలిలోని స్పష్టతను, గ్యారంటీని చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుణ్ణి మనకు చూపించాడు. యేసుక్రీస్తు దేవునికి మనలను సమీపింపచేశాడు. God is revealed in Jesus Christ and we are related to God in Jesus Christ. యేసుక్రీస్తు దేవుణ్ణి చూపించాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని మనము సమీపిస్తూ ఉన్నాం. ఆ బలి, ఆ జలము, అవే నిన్ను బాహ్యంగా శుద్ధీకరించగలిగితే పరిశుద్ధమైనటువంటి స్థలములో, హస్తకృతములు కాని స్థలములో పరిశుద్ధాత్మ మధ్యవర్తిగా నిలిచినప్పుడు ఆ బలిగా అర్పించబడ్డ దైవ కుమారుడు యొక్క బలి అర్పణలో సదాకాలము నిలుచు ఏకబలిని తనకు తానుగా అర్పించిన ఆ ప్రధాన యాజకుడి బలి అర్పణలో నెరవేర్చబడ్డ ఆ శ్రేష్టమైన బలి మరి నిజముగా, మరి పక్కాగా మన హృదయాలను పరిశుద్ధపరచగలదు. నౌ ద ఓన్లీ ఛాన్స్ ఈజ్, డూ యూ వాంట్ టు స్టాండ్ లైక్ అబ్రహాం ఆర్ డూ యూ వాంట్ టు స్టాండ్ లైక్ ద పీపుల్ హూ కన్ఫ్రంటెడ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తులాగా నిలబడదామనుకుంటూ ఉన్నామా, లేక యేసుక్రీస్తును వ్యతిరేకిస్తూ ఆయనను రాళ్ళు తీసుకొని చంపటానికి నిలిచిన వారిలాగా నిలబడదామనుకున్నా? దాట్స్ ద చాయిస్ దట్ ఈస్ లెఫ్ట్ విత్ అస్. అబ్రహాము ఎటువంటి క్లూ లేని టైంలో క్రీస్తును అతి శ్రేష్టమైన హస్తకృతములు కాని ఆలయములో అర్పణగా పునరుద్ధానముతో సహా చూసి విశ్వాసముతో నమ్మాడు. నౌ దట్ ఈస్ గ్యారంటీడ్ టు యూ. ఈ ట్రూత్ నీ హృదయాన్ని తాకుతూ ఉంటే,
ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎనీ సెన్స్ టు యువర్ హార్ట్, ఇది నీ హృదయానికి సెన్స్ కలిగిస్తూ ఉంటే, ఆల్ దట్ యు నీడ్ టు చూస్. ఏం చూస్ చేసుకోవాలి? చూస్ లైక్ అబ్రహాం. వెన్ దెర్ వాజ్ నో క్లూ లేని టైంలో అబ్రహాము విశ్వాసముతో నమ్మాడు, రిజరెక్షన్ని నమ్మాడు. డెడ్లీగా ఉన్నటువంటి ఒక కాంటెక్స్ట్లో, జీవము లేని కాంటెక్స్ట్లో లైఫ్ను చూశాడు, రిజరెక్షన్ని చూశాడు. లేని దాన్ని చూడగలిగాడు అబ్రహాం. నౌ ఇట్ ఈస్ యువర్ చాయిస్. డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్, వెన్ యూ ఓపెన్ ఆల్ ద లేయర్స్ ఇన్ యువర్ హార్ట్, యూ మే ఫైండ్ థింగ్స్ లైక్ దిస్. ఆ దురాశలే, ఆ అబద్ధమే. బట్ యు నో వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? డు నాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ నుంచి నువ్వు పరిగెత్తద్దు. కమ్ టు జీసస్. సీక్ జీసస్ లైక్ అబ్రహాం. అబ్రహాములాగా యేసుక్రీస్తు దగ్గరకు వద్దాం. సీ లైఫ్ ఫ్రమ్ యువర్ డెడ్నెస్. మృతమైన నీలో నుంచి జీవము ఎలా పుట్టగలదో అబ్రహాము చూసినట్లు పునరుద్ధానాన్ని చూడు. కమ్ టు దిస్ సేవియర్. కమ్ టు దిస్ ట్రూత్. ఆల్ దట్ యు నీడ్ టు డూ ఈజ్ టు బిలీవ్. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ దట్ బిలీఫ్, నీకు నమ్మాలనుంది, నమ్మలేకపోతున్నావు, జస్ట్ మేక్ ఎ స్మాల్ ప్రేయర్. జస్ట్ మేక్ ఎ స్మాల్ ప్రేయర్. లార్డ్, నాకు అర్థమైంది, అబ్రహాము నమ్మాడు. ఇస్సాకును కాదు అబ్రహాం చూసింది. నౌ ఐఎమ్ కన్ఫర్మ్, నౌ ఐఎమ్ షూర్. నిన్నే చూశాడు అబ్రహాము. హీ బిలీవ్డ్. నాకు అలాంటి విశ్వాసాన్ని ఇవ్వు. నాకు తెలుసు ప్రభా, నీ వాక్యం సత్యం. నువ్వు నన్ను నీ ఎదుట నిర్దోషిగా నిలబెట్టుకుంటావు. దిస్ ఇస్ ద గ్యారంటీ. దిస్ ఇస్ ద గ్యారంటీ. యూ డోంట్ నీడ్ టు do anything. Just come to this understanding. God will help you. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండును గాక. ఆమేన్.